చక్కనైనటువంటి జలం ఉంటే నీళ్ళలో మంచి పంచదారని కలిపాం, పటిక బెల్లాన్ని కలిపాం, అలాగే ఇంకా మధురమైనటువంటి పదార్థాలన్నీ కలిపాం. అప్పుడు ఆ జలం పులకండంబులు కలిపిన నలుగుకు శరీరం రసాయనంబగు పగిదిని, చాలా మంచి మాధుర్యం వస్తుంది. దీన్ని మహానుభావులైనటువంటి సంగీతమే శరీరంగా కలిగిన వాళ్ళు పాడారు. అమోఘమైన సాహిత్యాన్ని అలా దర్శించినటువంటి వాళ్ళు పాడారు. ఆ అద్భుతమైనటువంటి భారతీ తీర్థుల వారు దాదాపు 36 తరాల నుంచి వచ్చినటువంటి తపశ్శక్తిని అంతటినీ దాంట్లో అలా నిక్షిప్తం చేసి ఉంచారు. అంచేతది అంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణమైంది. శ్రీమద్ రామాయణం ఈవేళ ఇంత ప్రాచుర్యాన్ని పొంది యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే, మొత్తం ఈ పర్వతాలు సముద్రాలు అన్నీ ఉన్నంతకాలం, నదులు ఉన్నంతకాలం ఉంటుందని అన్నారు. అంటే సరస్వతీదేవి కంఠంలో ప్రవేశించి వాల్మీకి చేత చెప్పించడం. ఈయన ఇన్ని తరాలు మహానుభావులైనటువంటి వాళ్ళు ఎందరున్నారో వాళ్ళందరూ చేసినటువంటి తపస్సు ఈయనలో ఉండి ఈయన ద్వారా ఈ కీర్తనని రచింపచేసి లోకానికి పంపించింది కాబట్టి పెడుతోంది.